పిశాచికి పురుడు రాసినవారు పి రామానందం గారు. చాలా కాలం క్రితం ఒక దూరదేశంలో ఒక కుగ్రామంలో ఒక పేదరాలుండేది. ఆమె బుట్టలల్లి వాటిమీద వచ్చిన ఆదాయంతో అతి బీదగా బతికేది. ఒకనాడామె నీళ్లు తేవటానికి బిందె తీసుకుని పోతూ ఉండగా పొదల మధ్యగా ఉన్న దారికి అడ్డంగా ఒక పెద్ద గోదురు కప్ప కనిపించింది. ఆమె వేళాకోళానికి ఆ కప్పతో, "నువ్వీసారి కనేటప్పుడు వచ్చి పురుడు పోస్తాను కాని దారికి అడ్డం తొలుగు తల్లి" అన్నది. ఆమె అలా అనగానే గోదురు కప్ప పొదల్లోకి వెళ్ళిపోయి దారి ఇచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ పేదరాలు సాయంకాలం పూట రాట్నం పైకి తీసి నూలు వడుక్కుంటూ ఉండగా ఒక మనిషి ఆమె ఇంట్లోకి తిన్నగా వచ్చేసి, "ఇదిగో నా భార్యకు త్వరలోనే ప్రసవం రాబోతున్నది. నువ్వు మంత్రసానితనం చేస్తానని మాట ఇచ్చావు గనుక వచ్చి కాన్పు చేయించు. నీ కష్టం ఉంచుకోనులే" అన్నాడు. పేదరాలు నిర్ఘాంతపోయి, "నేనేమిటి మంత్రసానితనం చేయటమేమిటి? నేను అలాంటి పని ఏనాడూ చేయలేదు. నాకు చేతకాను కూడా కాదు" అన్నది. "అలాంటి దానివి మాట ఎందుకిచ్చావు? చేస్తానన్నాక చెయ్యక ఎలా తప్పుతుంది?" అన్నాడా మనిషి. "నేనలా ఎవరికీ మాట ఇయ్యలేదే" అన్నదామె. "ఒకనాడు ఒక గోదురు కప్పకు మాట ఇచ్చావు, జ్ఞాపకం తెచ్చుకో. ఆ గోదురు కప్ప నా భార్య. నేను కామినీ పిశాచాల రాజును. పురుడు పోసినందుకు తగిన ప్రతిఫలమిస్తాను" అన్నాడా మనిషి. పేదరాలు కంగారు పడిపోయింది. ఆమె ఆ మనిషితో, "నీ భార్యకు నొప్పులారంభమైతే కబురు చెయ్యి, నేను వచ్చి నాకు చేతనైన సహాయం చేస్తాను" అన్నది. ఆ మనిషి వెళ్ళిపోయాడు. 2-3 రోజులు అవతల అర్ధరాత్రి వేళ అతనే వచ్చి, "నా భార్యకు నొప్పులు వస్తున్నాయి, నా వెంటరా" అని ఆమెను పిలిచాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంతసేపు గడిచాక ఇద్దరూ ఒక దివ్యమైన భవనంలో ప్రవేశించారు. ఇంట్లో ప్రవేశిస్తూనే ఆ మనిషి ఒకచోట రెడ్డిగం వేసుకు కూర్చున్నాడు. భర్త అలా కాళ్లు మెలికవేసి కూర్చుంటే భార్యకు ప్రసవం రాదు. అంచేత పేదరాలు అతనికి ఏవేవో పనులు కల్పించ యత్నించింది. కాని ఆ మనిషి రాయిలాగా కదిలాడు కాడు. అవతల అతని భార్యకు పెద్ద పెద్ద నొప్పులు వస్తున్నాయి కాని ఆమె కనలేకుండా ఉన్నది. పేదరాలు ఒక యుక్తి ఆలోచించింది. ఆమె చప్పున అతని వద్దకు వచ్చి, "నీ భార్య ప్రసవించింది" అన్నది. భర్త అమితాశ్చర్యంతో, "ఎలాగన్నది?" అంటూ లేచాడు. వెంటనే అతని భార్య ప్రసవించింది. పేదరాలు బిడ్డకు బొడ్డు కోసి స్నానం చేయించి, "నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళి వస్తాను" అన్నది. పిశాచాల రాజే ఆమెను ఇంటి దగ్గర దిగపెట్టాడు. అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది. అతను ఏదో ప్రతిఫలం ఇస్తానన్నాడు కాని పేదరాలు అడగలేదు. పేదరాలు కాసేపు విశ్రాంతి తీసుకుని ఇంటి ముందు కసువు ఊడ్చటానికి బయటకు వచ్చేసరికి గడప మీద ఒక వెండి నాణెం ఉన్నది. అది మొదలు ప్రతి ఉదయం గడప మీద ఒక వెండి నాణెం ఉంటూ వచ్చింది. అప్పటినుంచి ఆ పేదరాలికి దారిద్ర్య బాధ తీరిపోయింది. ముసుగు మనిషి రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. కొండాపురం కొమరయ్యకు కొత్తగా పెళ్ళయింది. భార్య భానుమతిని బాడుగబండిలో కాపురానికి తీసుకువస్తూ దారిలో ఒక ఏరును సమీపించగానే బండిని ఆపమని కిందకి దిగాడు. ఆ సమీపంలో ఒక పాతకాలపు పెంకుటిల్లు ఉన్నది. ఇంటి చుట్టూ ఉన్న కూరగాయల తోటలో తిరుగుతూ కోసిన కాయలను ఒక బుట్టలో వేస్తున్నారు ఇద్దరు మరుగుజ్జు దంపతులు. వాళ్లను చూసి కొమరయ్య తనలో తాను నవ్వుకుంటూ, బండి ఎక్కటం చూసి భానుమతి, "పాపం ఆ మరుగుజ్జుని చూసి నవ్వుతున్నారా?" అని అడిగింది. 4 నెలల క్రితం జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చి అలా నవ్వాను. "అదేంటో చెప్పమన్నావా?" అని అడిగాడు కొమరయ్య. "చెప్పండి, ప్రయాణంలో కాలక్షేపంగా ఉంటుంది" అన్నది భానుమతి. కొమరయ్య చెప్పటం ప్రారంభించాడు. 4 నెలల క్రితం అతడు ఇదే దారిన వస్తూ ఉండగా ఏటికి ఉధృతంగా వరద వచ్చింది. బండివాడు మాట్లాడుకున్న దాంట్లో సగం బాడుగ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సరికి చీకటిపడి వర్షం కూడా ఆరంభమైంది. కొమరయ్య దాపుల కనిపించిన పెంకుటింటికి వెళ్లి తలుపు తట్టాడు. ఒక మరుగుజ్జు స్త్రీ తలుపు తీసి, "ఎవరు బాబూ, ఏం కావాలి?" అని అడిగింది. "ఏరు పొంగటంతో ఇక్కడ చిక్కుపడ్డాను. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తలదాచుకొనిస్తారా?" అని అడిగాడు కొమరయ్య. "దానికేం భాగ్యం బాబూ" అంటూ పక్క గదిలోంచి బయటకు వచ్చాడు ఆ ఇంటి యజమాని. అతడు మరుగుజ్జే. కొంత పొద్దుపోయాక మరుగుజ్జు దంపతులు బలవంతం చేసిన మీదట కొమరయ్య వాళ్లతో పాటు భోజనం చేశాడు. మాటల మధ్యలో మరుగుజ్జు భార్య, "మా తమ్ముడు తమ్మిరాజు సాయంత్రానికల్లా వస్తానన్నాడు. ఎంత పొద్దుపోయినా రాలేదు. ఎందువల్లనో
అంటూ కొన్ని రొట్టెలు కూర ఒక పాత్రలో పెట్టి వంటింట్లో దాచింది. ముందు గదిలో కొమరయ్యకు మంచం వేసి లోపలి గదిలో పడుకున్నారు మరుగుజ్జు దంపతులు. కొంతసేపటికి అతడికి నిద్రపడుతూ ఉండక వీధి తలుపు చప్పుడయింది. ఎవరు అంటూ లేచి కూర్చున్నాడు కొమరయ్య. నేను తమ్మిరాజును అన్నాడు తలుపు తట్టిన మనిషి. కొమరయ్య వెళ్లి తలుపు తీస్తూనే అదిరిపడ్డాడు. ఎదురుగా తళతళా మెరుస్తున్న కత్తితో ఒక ముసుగు దొంగ. ఇంతలో ఎవరు, మా తమ్ముడు కాని వచ్చాడా అంటూ అక్కడికి వచ్చిన మరుగుజ్జు భార్య ముసుగు దొంగను చూస్తూనే కెవ్వుమన్నది. ముసుగు దొంగ చప్పున కత్తిని మరుగుజ్జు భార్య కంఠంకేసి గురిచూసి తన మీదకి తూకబోతున్న కొమరయ్యతో, నువ్వు అడుగు ముందుకు వేశావో ఈ పొట్టిదాని పీక తెగిపోతుంది జాగ్రత్త అన్నాడు కర్కశంగా. తర్వాత ఆమెను అడ్డుపెట్టుకుని దొంగ మరుగుజ్జు భర్త ద్వారా పెట్టెలోని నగలు, డబ్బు మూట కట్టించాడు. కొమరయ్య చేతి ఉంగరంతో పాటు జేబులోని డబ్బు కూడా తీసుకుని దొంగ వీధి తలుపుకు బయటనుంచి గడియపెట్టి పారిపోయాడు. మరుగుజ్జు దంపతుల నగలు, డబ్బు పోవటం చూసి కొమరయ్య మనసు విలవిలలాడిపోయింది. తను తొందరపడి తలుపు తెరిచి ఉండకపోతే మరుగుజ్జు దంపతులకు ఇంత ధన నష్టం జరిగి ఉండేది కాదు. కొమరయ్య మరుగుజ్జు దంపతులకు క్షమాపణ చెప్పబోతుంటే మరుగుజ్జు భర్త అడ్డుపడి, నీకు చేతులెత్తి మొక్కాలి బాబూ, దొంగ కత్తితో నా భార్యను బెదిరిస్తూ ఉండగా నువ్వు తొందరపడి వాడి మీదికి పోయి ఉంటే వాడు నా భార్యను చంపేసి ఉండేవాడు అన్నాడు కొమరయ్య చేతులు పట్టుకుని. మర్నాడు తెల్లవారుతూనే కొమరయ్య ఇంటికి వచ్చేశాడు. కాని అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది. అతడు తల్లికి జరిగిందంతా చెప్పాడు. ఆమె చాలా బాధపడి, నీ కారణంగానే ఆ మరుగుజ్జు దంపతులకు ధన నష్టం జరిగిన మాట నిజం. 1000 రూపాయలు తీసుకుపోయి వాళ్లకిచ్చిరా అంటూ కొమరయ్యకు డబ్బిచ్చింది. ఆ డబ్బు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు కొమరయ్య. ఏటిలో వరద పూర్తిగా తగ్గిపోవటంతో అతడు చీకటి పడుతూ ఉండగా పడవలో ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరాడు. అయితే అతడు మరుగుజ్జు దంపతుల ఇంటిని సమీపిస్తూనే ఆశ్చర్యపోయాడు. ఇంటి బయట ఆనాటి ముసుగు దొంగ తచ్చాడుతున్నాడు. ఒక చెట్టుచాటు నుంచి కొమరయ్య వాణ్ణి గమనించసాగాడు. ఇంతలో పెరటివైపు నుంచి మరుగుజ్జు భార్య బయటకు వచ్చింది. మళ్ళీ దొంగ ఆమెకు ఏ ఆపద తలపెడతాడో అని కొమరయ్య చప్పున ముందుకు వెళ్లబోయేంతలో ఆమె దొంగను సమీపించి రహస్యంగా ఏదో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళింది. దీనితో కొమరయ్యకు అంతా అర్థమైంది. ముసుగు దొంగ మరుగుజ్జు దంపతుల మనిషే. ముగ్గురూ కలిసి తెలివిగా నాటకం ఆడి అమాయకులైన బాటసారులను దోచుకుంటున్నారన్నమాట. కొమరయ్య క్షణం ఆలస్యం చేయకుండా తలుపు తడుతున్న ముసుగు మనిషిని సమీపించి పిడికిలితో వాడి మెడమీద బలంగా కుట్టాడు. వాడు కిక్కురు మనకుండా కింద పడిపోగానే వాడి ముసుగు వేసుకుని కత్తిని చేతిలో పట్టుకుని తలుపు తడుతూ, తలుపు తెరవండి, తమ్మిరాజును అన్నాడు. విలువైన దుస్తులు ధరించిన ఒక 60 ఏళ్ల బక్కపలచని మనిషి తలుపు తెరుస్తూనే, తమ్మిరాజువా, మీ అక్కయ్య నీకోసం ఎదురుచూస్తున్నది అంటూ కొమరయ్యను చూసి గజగజలాడుతూ గోడవారగా కుప్పకూలిపోయాడు. అతడు ఆ రాత్రికి ఆ ఇంట తలదాచుకోవచ్చిన పెద్ద మనిషి. ఇదేమీ తెలియని మరుగుజ్జు భార్య పక్క గదిలోంచి బయటకు వస్తూ, మా తమ్ముడు తమ్మిరాజు వచ్చాడా అని కొమరయ్యను చూసి కెవ్వుమని అరిచింది. కొమరయ్య కత్తిని ఆమె మెడమీద ఆనిచి, ఏది, సమయానికి మీ ఆయన ఇంట్లో ఉన్నట్టులేదే అంటూ మరుగుజ్జు భార్య చేత ఇంట్లో ఉన్న డబ్బు, నగలు మూట కట్టించాడు. తర్వాత ఆమెను గదిలోకి పంపి బయట గొళ్ళెం పెట్టాడు. ఆ తర్వాత అతడు తిరిగిగా కూర్చొని మరుగుజ్జు దంపతులకు ఒక లేఖ రాశాడు. మీ బుద్ధులు మీ రూపాలకు తగినట్టుగానే ఉన్నాయి. లోకల్లో దొంగతనం అంత హేయమైన వృత్తి మరొకటి లేదు. ఒంటిమీది పచ్చబొట్టైనా చెరపగలం కాని ఒకసారి దొంగ అన్న ముద్ర పడితే చెరపటం అసాధ్యం. మోసంతో బాటసారులను దోపిడీ చేస్తున్నందుకు మిమ్మల్ని రక్షక భటులకు పట్టించవచ్చు. కాని మీ రూపాలు చూస్తే మీపై కోపం రావటం లేదు. మీకొక అవకాశం ఇస్తున్నాను. మీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నడుం వంచి కష్టపడితే ఎన్నో రకాల కూరగాయలను పండించవచ్చు. ఆలోచించుకోండి. మీ ఇంట్లో దొరికిన దొంగ సొత్తును ఏ అనాథాశ్రమానికైనా విరాళంగా ఇస్తాను. ఈ లేఖ రాసి ఇంకా గోడవారగా మూర్ఛలో ఉన్న బక్కవాడి జేబులో పెట్టి కొమరయ్య తన ఊరుకు తిరిగి వచ్చాడు. ఇదంతా కొమరయ్య భార్యకు చెప్పి, ఇప్పుడు ఆ మరుగుజ్జు దంపతుల ఇంటి చుట్టూ ఉన్న కూరగాయ పాదులు, పూల మొక్కలు చూస్తే వాళ్లు దొంగ బుద్ధులకు స్వస్తి పలికి గౌరవంగా జీవిస్తున్నారని తెలుస్తున్నది. ఇందుకే నేను తృప్తిగా నవ్వుకున్నాను అన్నాడు. మీరు తెలివైన వాళ్లే కాక చాలా సాహసవంతులండి.
ఈసారెప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఆ మరుగుజ్జు దంపతులను పలకరించి అభినందిద్దాం అన్నది భానుమతి సంతోషంగా. రాజు నిద్ర. రాసినవారు శ్రీరామ కమల్ గారు. సువర్ణదేశపు రాజుకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు నలమహారాజు కనిపించి కొత్త రకం వంట చేసి పెట్టాడు. ఆ వంటకం రుచి అద్భుతంగా ఉంది. నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకు గుర్తుంది. రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించాలి అనుకున్నాడు. మర్నాడాయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు. ఆ సమయానికి వంటవాడు పళ్ళెంలో ఏదో కొత్త రకం వంటకాన్నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని తింటున్నాడు. ఆ సువాసన కలలో వంటిదే అని రాజుకు అనిపించి అదేమిటని వంటవాణ్ణి అడిగాడు. వంటవాడు రాజును చూసి తత్తరపడి, ప్రభూ, ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుసు కారం మరీ ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్నవారికి ఒక పట్టాన నిద్ర పట్టదు. నాకిది ఎంతో ఇష్టం. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తిపడుతూ ఉంటాను అన్నాడు. అయితే రాజు ఊరుకోక వంటవాడు తన కోసం చేసుకున్న ఆ వంటకాన్ని కొంత తను తిన్నాడు. అది ఆయనకెంతో నచ్చి, ఇక మీదట వారానికి 2 సార్లైనా ఇలాంటిది తయారు చేసి నా భోజనంతో జతపరుస్తుండు అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్రపట్టలేదు. కడుపులో మంటగా అనిపించింది. గొంతులో అదో రకంగా ఉన్నది. ఆయన మంచం మీద లేచి కూర్చొని మహారాణిని నిద్రలేపి తనకు నిద్రపట్టటం లేదని చెప్పాడు. యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి. అతడు అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. తన బాధ్యతలన్నీ చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయసు, అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు అన్నది రాణి నిద్రమత్తులో ఆవలిస్తూ. యువరాజు విలాస జీవితం గురించి రాజుకు తెలియదు. ఆయన ఆశ్చర్యపడి ఇంకా విశేషాలడగాలనుకుంటే రాణి గాఢ నిద్రలో పడింది. రాజుకు నిద్రపట్టక వైద్యుడి కోసం కబురంపాడు. వైద్యుడితో పాటు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి కూడా వచ్చారు. వైద్యుడు రాజును పరీక్షించి నిద్రపట్టకపోవటానికి కారణం అంతుపట్టటం లేదన్నాడు. తను తిన్న వంటకం గురించి చెప్పటానికి రాజు మొహమాటపడ్డాడు. మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తరిగిపోతున్నది. అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకు వస్తుంది. పరిష్కార మార్గం దొరక్కపోదు అన్నాడు కోశాధికారి. కొందరు రాజద్రోహులు పొరుగురాజు సాయంతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీరు నిద్రపాడు చేసుకోకండి. ఇందుకు ప్రతిగా మనం ఏదో వ్యూహం పన్నలేకపోము అన్నాడు సైన్యాధిపతి. రాజోద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనమిచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరటం లేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది. తమరు నిద్రపాడు చేసుకుని ఏం లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనే ఏదో ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి. రాజు వాళ్లని పంపేశాడు. తనకు నిద్రపట్టకపోవటానికి ఇవేవీ కారణాలు కావని ఆయనకు తెలుసు. అసలు విషయం తల్లికి తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేననిపించి ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజమాత మెలకువగానే ఉండి ఏదో గొనుక్కుంటున్నది. కొడుకును చూడగానే ఆమె, నీకు నిద్రపట్టటం లేదు కదూ? నాకు తెలుసు. కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు. కోశాగారంలో డబ్బు తరిగిపోయింది. అవతల పొరుగురాజుల నుంచి యుద్ధ భయం. యువతల దేశంలో అవినీతి. ఏ రాజుకు మాత్రం నిద్రపడుతుంది? నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఒళ్ళెరగని నిద్రపోతున్నారు. నీ పరిస్థితి తెలుసుకుని నాకు నిద్రపట్టక నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలచుకుంటూ ఇలా కూర్చున్నాను అన్నది. అమ్మా, నా నిద్రాభంగానికి కారణం నువ్వనుకుంటున్నవేమీ కావు. భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు. అందుకు రాజమాత నవ్వి, చిన్నప్పటి నుంచి నువ్వింతే. నీ బాధకు కారణం నీకే తెలీదు. రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్రపట్టిందంటే ఆ దేశంలో సమస్యలన్నవి లేవని అర్థం. సమస్యలున్నా సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా అరిష్టం. నీ వయసులో నీ తండ్రి నీకులాగానే నిద్రపోకుండా శ్రమించారు. ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు. నీ సమస్యల గురించి తలచుకుంటూ ఉంటే నాకే నిద్రపట్టటం లేదు. నీకేం నిద్రపడుతుంది? నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు. ఆ తర్వాతే నీకు నిద్రపడుతుంది అన్నది. రాజు మారు మాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుతిరిగాడు. అంతకాలం ఆయన కుటుంబ సమస్యలను రాణి చూసుకుంటుందని, రాజరికపు బాధ్యతలను కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి చూసుకుంటున్నారని నమ్మి నిశ్చింతగా ఉంటున్నాడు. కానీ వాళ్లంతా ఆ సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు.
ఎన్నో సమస్యలుండగా అంతకాలం తను సుఖంగా, నిశ్చింతగా నిద్రపోగలిగినందుకు సిగ్గుపడిన రాజు తెలుసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానమిచ్చాడు. తన కొత్త వంటకం రాజుకు నిద్రాభంగం కలిగించిందని తెలిసి కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్నే పొందాడు.